హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. ఈరోజు వీడియో ఎస్పెషల్లీ మీకోసమే గైస్. వీడియో చూడండి. చాలా బాగుంటుంది అనమాట. మీకున్న కొన్ని డౌట్స్ కూడా క్లారిటీ వస్తుంది వీడియో చూసిన తర్వాత. మీకు తెలియని ఇంకొంత ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో యాడ్ అవుతుంది అనమాట. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్న సబ్స్క్రైబ్‌తో పాటుగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ చాలా మందికి తెలీదు కదా! యాక్చువల్లీ కొంతమంది అమ్మాయిలు మీ పైన ఏదైనా ఒక ఇష్టం ఉన్నప్పుడు, క్రష్ ఉన్నప్పుడు, ఐ థింక్ షీ లవ్స్ యూ ఆర్ షీ లైక్స్ యూ, ఏదో ఒకటి అనుకోండి. అంటే మీ పైన ఏదో పాజిటివిటీ ఉంది అంటే ఇచ్చే సిగ్నల్స్ ఎలా ఉంటాయనేది చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇది కాన్ఫిడెంట్‌గా నన్ను లవ్ చేస్తుంది అని అనుకోవద్దు. బట్ అది అవ్వచ్చు. లేదంటే జస్ట్ మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే మిమ్మల్ని లైక్ చేయటం కూడా అవ్వచ్చనమాట. ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటే ఆ గర్ల్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఐ థింక్ ఆ సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది మెయిన్‌గా కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. మీ పైన వాళ్ళకి చాలా ఇష్టం ఉంది అని తెలుసుకోవాలి అంటే మీరెప్పుడైనా ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఐ థింక్ ఎలా అంటే ఏదో ఒక టాపిక్ తీసుకోండి. దాని మీద మీరు మాట్లాడుతూ ఉండండి. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్ గురించి ఎండ్ అయిపోయింది అనుకోండి. లేదా మీరు ఏదో అడుగుతున్నారు ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. సో, "నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు? జాబ్ ఎలా ఉంది?" ఇట్లా ఏదైనా మీరు ఒక క్వెషన్ చేశారు అనుకోండి. ఐ థింక్ వాళ్ళు ఓకే. నేను ఈ చోట జాబ్ చేస్తున్నాను. నాకింత సాలరీ వస్తుంది. జాబ్ ఓకే బావుంది. లేదా అంత సాటిస్ఫైగా లేదు జాబ్ అని కానీ ఏదో చెప్పేస్తారు. అంతటితో ఎండ్ అయిపోతుంది దాని గురించి డిస్కషన్ అనేది. కానీ ఆ డిస్కషన్‌ని ఎండ్ చేయకుండా కన్వర్జేషన్‌ని కంటిన్యూ చేస్తారు చూసారా? అక్కడ మీకు అర్థమైపోవాలి. వాళ్ళకి మీతో మాట్లాడటం చాలా ఇష్టం అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఎవరైనా ఇష్టం లేదు అనుకోండి, మనం ఎలా మాట్లాడుతూ ఉంటాము? కట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాము. ఓకే. బాయ్ అన్నట్లుగా అనమాట. బట్ మనకొకరి పైన ఇష్టం ఉంది అనుకోండి, ఆ కన్వర్జేషన్ వేరే లెవెల్‌లో ఉంటుంది అనమాట. అది మీరు డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు, కాల్స్‌లో మాట్లాడొచ్చు, చాటింగ్‌లో మాట్లాడొచ్చు. ఎలా మాట్లాడినా కూడాను వెంటనే టాపిక్‌ని కట్ చేయకుండా ఇంకోటి యాడ్ చేసుకుంటూ కన్వర్జేషన్ అలా కంటిన్యూ చేస్తారు చూసారా? అక్కడ మీకు అర్థమైపోవాలి. షీ లైక్స్ యూ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లిమెంట్స్ అనమాట. ఐ థింక్ బాయ్స్ మీకు ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారా? ఐ థింక్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. మీలో ఏదో వాళ్ళకి నచ్చుతుంది. మీ మాట తీరు నచ్చుతుంది. మీ హెయిర్ స్టైల్ నచ్చుతుంది. మీ బాడీ నచ్చుతుంది. మీ కలర్ నచ్చుతుందో, మీ హైట్ నచ్చుతుందో ఏదో ఒకటి అనమాట వాళ్ళకి. సో, అది నచ్చినప్పుడు ఖచ్చితంగా పొగుడుతూ ఉంటారనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి మిమ్మల్ని పదే పదే ఎలా అంటే నీ స్మైల్ చాలా చాలా బావుంది. నీ హెయిర్ స్టైల్ సూపర్ ఉంది. అండ్ నీ ఐస్ చాలా బావుంటాయి. ఇట్లాంటివి రిపీటెడ్‌గా సరే మిమ్మల్ని అదే పనిగా ఏదో ఒక క్వాలిటీని లేదా ఒక బెస్ట్ పని చేసినప్పుడు నిన్ను మెచ్చుకోవటం కావచ్చు, నిన్ను పొగడటం కావచ్చు. ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్నప్పుడు కూడా మీకు అర్థమైపోవాలి. సో, తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అని చెప్పి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఎంత చెత్త చెప్పినా కూడాను వాళ్ళు వింటూనే ఉంటారనమాట. ఎలా అంటే మీరు అంటే కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది అనుకోండి. మీకు దగ్గర అవ్వాలనో అంటే క్లోజ్ అవ్వాలని ఒక థాట్‌తో ఒక అమ్మాయి ఉంది అనుకోండి. సో, మీరు ఏం మాట్లాడినా వాళ్ళకి నచ్చుతుంది ఆటోమేటిక్‌గా అనమాట. సో, మీరేదో సోది చెప్తున్నా, సొల్లు చెప్తున్నా కూడా వాళ్ళకి నచ్చుతుంది. వింటూనే ఉంటారనమాట ఎంత సేపైనా కూడాను. అంటే ఎప్పుడైనా ఒకరి పైన మనకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ మంచి మాత్రమే కాదు, వాళ్ళ బ్యాడ్‌ని కూడా మనం తీసుకోవాలి అనమాట. అది జెన్యూన్ లవ్‌లో ఉండే ఒక బెస్ట్ క్వాలిటీ. గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కూడా. అంటే నాకు నచ్చినట్టే జరగాలి అనుకోవటంలో తప్పు లేదు కానీ, అన్నీ అలాగే ఉండాలి అంటే కొంచెం కష్టం. కొన్ని కొన్ని విషయాలు కొంచెం వదిలేస్తూ కూడా ఉండాలి అనమాట. సో, వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని వర్క్స్ ఉంటాయి. సో, అది కొంచెం మనం కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. నార్మల్‌గా మీ మీద ఏదో ఒక క్రష్ ఫీలింగ్ ఉన్నా కూడాను, సో, మీరు ఏ టాపిక్ తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నా కూడాను వాళ్ళు అలా ఇష్టంగా వింటూ ఉంటారనమాట. వింటున్నప్పుడు కూడా మీకు అర్థమైపోవాలి. చాలామంది విసుక్కున్నట్టో, చిరాకుగా ఉన్నట్టో ఫేస్ పెట్టకుండా చాలా మంచిగా స్మైల్‌తో ఏంటంటే మీరు చెప్పేది ఎంత సేపైనా సరే వింటూనే ఉంటారనమాట. అది కూడా చాలా ఇష్టంగా వింటూ ఉంటారు మీరు చెప్పే మాటలనేవి. సో, అక్కడ అర్థం చేసుకోండి. ఆ పాయింట్ దగ్గర కూడా మీకు అర్థమవుతుంది. సంథింగ్ ఏదో ఒక ఫీల్ ఉంది మీ పైన అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి కళ్ళతో మ్యాజిక్ కూడా చేస్తారనమాట. అండ్ మీరు కనిపించినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది లుక్స్ ఎలా ఉంటాయంటే చాలా లుక్స్‌తోనే వాళ్ళు అట్రాక్ట్ చేసేసుకుంటారు మనుషుల్ని కొంతమంది. ఐ థింక్ ఎందుకు అంటే అలా చూస్తూనే ఉండిపోతుంది. ఒక పర్సన్ పైన ఏదో సంథింగ్ ఒక ఫీల్ ఉన్నప్పుడు మాత్రమే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. మీరు గమనించారో లేదో.
సో, అలా ఇస్తున్నప్పుడు కానీ, లేదా మీరు కనిపించినప్పుడు మీ సైడ్ అదే పనిగా చూడటం కావచ్చు. ఇది కూడా బెస్ట్ క్వాలిటీ అనమాట. అండ్ దాంతో పాటుగా కొంతమంది ఏంటంటే స్మైల్ కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది అంటే మీరు చూడకుండా ఉన్నప్పుడు మీ సైడ్ చూడటం, స్మైల్ ఇవ్వటం ఇలా చేస్తుంటారు. మీరు చూస్తున్నప్పుడు ఆ స్మైల్‌ని కొంచెం అలా హోల్డ్ చేసి పెట్టేసుకుంటూ ఉంటారనమాట. సో, లేదా వాళ్ళలో వాళ్ళే మురిసిపోతూ ఉంటారు. సో, ఇలాంటివి కూడా కొన్ని సింప్టమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మీ పైన ఏదో ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళలోనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఫైనల్లీ మీరెప్పుడైనా బాధపడుతున్నప్పుడైనా సరే, ఏదైనా విషయం టాపిక్ దగ్గర మీరు కొంచెం డిస్టర్బ్ అయినప్పుడైనా సరే, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట మీకు. ఐ థింక్ అంటే కొంచెం ధైర్యం చెప్తున్నట్లు కావచ్చు. "ఏం పర్లేదు, ఏమవుతుంది, ఓకే" అని చెప్పేసి కొంచెం మనకి సపోర్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ధైర్యం ఇస్తూ ఉంటారు. అక్కడ కూడా తెలుసుకోవచ్చు. ఐ మీన్ మీరనుకోవచ్చు ఇది ఒక ఫ్రెండ్‌షిప్ విషయంలో కూడా జరుగుతుంది. ఐ థింక్ ఏదైనా లవ్ ఉన్నా కూడా జరుగుతుంది అనమాట. కానీ అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏంటి అనేది. ఎందుకంటే ఆహ్, ఇక్కడ కూడా కొంతమంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో, అంత మాత్రానికి అది లవ్ అవ్వొచ్చా అని. బట్ నేను మెన్షన్ చేశానండి. నేను కేవలం లవ్ ఉంటేనే మాత్రమే కాదు. ఐ థింక్ ఏదైనా కానీ ఒక ఫ్రెండ్‌షిప్, లవ్, క్రష్, లైక్ ఏదైనా కానీ ఏదో అంటే ఒక పాజిటివ్ ఫీల్ నేను మాట్లాడుతుంది. మీ పైన అంటే మీతో మాట్లాడటం వాళ్ళకిష్టం. మీతో ఉండటం వాళ్ళకిష్టం. మీ ఫ్రెండ్‌షిప్ వాళ్ళకిష్టం. లేదా మిమ్మల్ని లవ్ చేయటం వాళ్ళకిష్టం. సంథింగ్ ఏదో ఉంటేనే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో కూడా ఇలాంటివేమైనా జరుగుతున్నాయా? సో, ఐ థింక్ అది మీకే తెలియాలి అనమాట. మీ పర్సనల్‌కే వదిలేస్తున్నాను. సో, ఈ సింప్టమ్స్, ఈ సిగ్నల్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో జరుగుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. అండ్ దాంతో పాటుగా మీ పర్సనల్ ఏమన్నా ఇష్యూస్ అనేవి షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.